ధనుసు రాశి వాళ్ళకి యోగించే ఆ 2 గ్రహాలు ఏంటంటే, ధనుసు రాశికి ప్రధానంగా యోగించేటటువంటి గ్రహము గురుగ్రహము. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి గురువు ఎలా యోగిస్తున్నాడంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దానివల్ల ధనుసు రాశి వాళ్ళకి 2025లో పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు నిశ్చయమైపోతాయి. చాలా కాలంగా సంవత్సరాలు పెరిగి పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయమైపోతాయి. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సరే ఆ గొడవలన్నీ తొలగిపోతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే ధనుసు రాశి వాళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తే పార్ట్నర్షిప్ బిజినెస్లు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. అంటే ధనుసు రాశి వాళ్ళకి దేవగురువైన బృహస్పతి 2025 మే 15 నుంచి బ్రహ్మాండంగా యోగించడం వల్ల వివాహపరంగా, దాంపత్యపరంగా, పార్ట్నర్షిప్ బిజినెస్ల పరంగా, ఫైనాన్షియల్ పరంగా కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది. విపరీతంగా ధనాన్ని సంపాదించగలుగుతారు. ధనుసు రాశి వాళ్ళకి యోగించే ఆ 2 గ్రహాలు ఏంటంటే, ధనుసు రాశికి ప్రధానంగా యోగించేటటువంటి గ్రహము గురుగ్రహము. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి గురువు ఎలా యోగిస్తున్నాడంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దానివల్ల ధనుసు రాశి వాళ్ళకి